ఏంది ఇట్లా బాగా అయింది, ఇటుకిట్నే కావాలి. ఏంది నేను రాత్రి ఏదో బెట్టు కాసిన కదా 500 రూపాయలు. గుజరాత్ సన్ రైజర్స్ చేతిలో ఓడిపోద్దని చెప్పినావు కదా, ఏదేదో ఒక మ్యాచ్లో గిరగదీశారని చెప్పేసి ఈ మ్యాచ్లో ఓడిపోద్దని చెప్పావు కదా, ఇప్పుడు ఏమంటావురా? బాగా తీరిందా? అది మరి అలా అంటే చూసావరా మా గుజరాత్ టైటన్స్ ఎట్లా ఎరగదీసిందో? చూడు, లాస్ట్ టైం ఫైనల్కి వచ్చింది, అంతకుముందు కప్పు కొట్టింది. ఈసారి అన్ని టీంలు తుక్కు రెగ్గొట్టి ఫైనల్స్కి పోతుంది. చూడరా, చెన్నై గుజరాతే ఫైనల్స్ ఆడేది, చూసుకో. ఒక్క మ్యాచ్ పెట్టుకొని ఓవర్ యాక్టింగ్ కొట్టచ్చు. సన్ రైజర్స్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తుంది. మనం ఉప్పల్లో చూసినా, ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడ్డాయి. ఒక్కొక్క బాల్ ఏరుకోవడానికి భయపడ్డాడు. లాస్ట్కి వచ్చాడు, బాల్ పగిలిపోయింది. ఆ రేంజ్లో ఇస్తారు సన్ రైజర్స్. మా సన్ రైజర్స్ మా జాక గుర్తుపెట్టుకో, ఇది మర్చిపోకు. ఉప్పల్లో కనపడు, నువ్వు ఉప్పల్లో కనపడు, చూద్దాం. ఉప్పల్లోనే చూసుకుందాం రా, వస్తాం. ఉప్పల్లో కూడా సన్ రైజర్స్ తుక్కు రెక్కొడతాం రా. గుజరాత్ అంటే అది మీ అడ్డ, ఇది హైదరాబాద్ అడ్డారా. ఒక్కొక్క బాల్ ఏరుకోవడానికి మీకు టైం దొరకదు. సగం బాళ్ళు గాల్లోనే ఉంటాయి. ఆ రేంజ్లో కొడతాం. మా క్లాస్ అన్న ఉన్నాడా, హెడ్ ఉన్నాడా, అభిషేక్ శర్మ ఉన్నాడా, వీళ్ళు ముగ్గురు చాలరా మీ మొత్తం బౌలింగ్ అయినా తుక్కు రేగొట్టడానికి. అవజా, దీన్నే ఓవర్ యాక్టింగ్ అంటారు. కావ్య పాప ప్రతి కన్నీటి బొట్టుకి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఒక్కొక్క కన్నీటి బొట్టుకి మా క్లాస్ అన్న ఒక్కొక్క బాల్తో సమాధానం చెప్తారు. కొట్టిన బాల్ ప్రతి బాల్ సిక్సే. బాల్ కనపడక మీరు ఎత్తుకొని అలిసిపోతారు. ఆ రేంజ్లో కొడతారా. ఇంపాక్ట్ ప్లేయర్ వేసాలేమో, చూసుకుందాం.